అయితే ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కకు చాలా బ్యాడ్ రోజులు నడుస్తున్నాయి. మరికొన్ని రోజులు తీఆర్ జైల్లోనే అక్క ఉండబోతున్నదట. ఇప్పటికే దాదాపు 4 నెలలుగా తీఆర్ జైల్లోనే ఉంటున్న కవితక్క నాకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని వేసిన పిటిషన్ కూడా రివర్స్ కొట్టింది. ఆ కేసును ఆగస్టు 5కు వాయిదా వేసింది కోర్టు. ఏందో ఏమో అక్క కిస్మత్ మంచిగా లేనట్టున్నది. దెబ్బల మీద దెబ్బలు రివర్స్ గా తగులుతూనే ఉన్నాయి. ఢిల్లీ మద్యం విధానంకు సంబంధించి సిబిఐ దాఖలు చేసిన కేసుల డిఫాల్ట్ బెయిల్ నాకు ఇయ్యాలని చెప్పి కల్వకుంట్ల కవితక్కేసిన పిటిషన్ మీద విచారణకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మళ్ళా వాయిదా వేసింది. ఇంకోవైపు ఈ కేసు విచారణలో భాగంగా సిబిఐ దాఖలు చేసిన ఛార్జీ షీటును కోర్టు తమ పరిగణనలోకి తీసుకున్నది. ఇక ఈ క్రమంలోనే కవితక్కను హాజరు కావాలని కోర్టు ఆదేశం చేసింది. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ల కవితక్క పాత్ర ప్రధానమైనదని చెప్పి అభియోగాలు ఉండుతోని ఆ అభియోగాలతో కూడిన ఛార్జీ షీటును సిబిఐ అధికారులు ఇప్పటికే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పణ చేసిండ్రు. తాజాగా ఆ ఛార్జీ షీటును పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు చెప్పుకుంటూ వచ్చింది. అంతేకాకుండా జూలై 26వ తేదీన కల్వకుంట్ల కవితక్కను వర్చువల్ కోర్టులో హాజరు వరసాలని చెప్పి సిబిఐ అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. ఇక అదే సమయంలో సిబిఐ దాఖలు చేసిన ఛార్జీ షీటుకు సంబంధించిన కాపీలను నిందితుల తరపు లాయర్లకు ఇయ్యాలని చెప్పి సిబిఐ అధికారులను కోర్టు సూచించింది. ఈ కేసులో కల్వకుంట్ల కవిత సహా ఇంకో 4 పాత్ర మీద కూడా డౌట్ ఉన్నట్టు జూన్ 7వ తేదీన సిబిఐ అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జీ షీటులు దాఖలు చేసిన సంగతి మనకు ఎరికైన ముచ్చటనే. ఇక సిబిఐ అధికారులు దాఖలు చేసిన ఛార్జీ షీటు మీద కోర్టుల కవితక్క తరపు లాయర్లు అయితే డౌట్లను బాగానే వ్యక్తం చేస్తున్నారు. 60 రోజుల గడువు లోపల సిబిఐ అధికారులు పూర్తి చేసి ఛార్జీ షీటును దాఖలు చేసుడుతోని విఫలం అయ్యిండ్రని ఇదివరకే జూలై 8వ తారీఖున కవితక్క తరపు లాయర్లు పిటిషన్ వేసి వాదనలను వినిపించిండ్రు. ఇంకా అంతేకాకుండా కవితక్కను సిబిఐ అధికారులు అక్రమంగా అన్యాయంగా దారుణంగా అరెస్టు చేసిండ్రని చెప్పి కోర్టుకు చెప్పిండ్రు కవితక్క తరపు లాయర్లు. అయితే అట్లా కోర్టుకు సమర్పించిన ఛార్జీ షీట్ లో చాలా తప్పులు ఉన్నాయని చెప్పి కవితక్క తరపు లాయర్లు అన్నారు. ఇప్పటికే కవితక్క దగ్గర 86 రోజుల నుంచి కస్టడీలోనే ఉంటున్నది, జైల్లోనే మగ్గుతున్నది. పాపం మా కవితక్కనిగా విడుదల చేయరా? ఎప్పుడు చేస్తారు? సిఆర్పి 167 చట్టం ప్రకారం కల్వకుంట్ల కవితక్కకు డిఫాల్ట్ బెయిల్ పొందే అవకాశం ఉంటదని, 7 ఏళ్ల శిక్ష పడే కేసులో కూడా 60 రోజులు మాత్రమే కస్టడీలో ఉంచుకునే అవకాశం ఉంటదని, కానీ గిన్ని రోజులు మీరు ఎందుకు ఉంచుకుంటున్నారు మా కవితక్కను అని చెప్పి కవితక్క తరపు లాయర్లు పిటిషన్ వేసుడుతోనే అది కూడా రివర్స్ కొట్టింది. ఇక ఈ కేసు కాస్త మళ్ళీ 5వ తారీఖు పోయింది. కానీ ఏదేమైనా కవితక్క ఇన్ని నెలలు జైల్లో ఉంటే మా కవితక్క ఎప్పుడొత్తది మా కవితక్క నిర్దోషిగా కడిగిన ముత్యం లెక్క బయటికి రావాలని చెప్పి అభిమానులు కార్యకర్తలు కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తున్నారు. కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. 1000 కళ్ళతోటి అక్క కోసం ఎదురు చూస్తున్నాం అని నేను చెప్పను. కానీ ఓవరాల్ గా అక్క ఇన్ని రోజులు జైళ్లలో ఉండుతోని ఫ్యాన్స్ అయితే బాగా హట్ అయ్యిండ్రు.